వెల్కమ్ బ్యాక్. తెలంగాణ ప్రభుత్వం ధరణి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో నియమించిన కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వ్యవసాయ భూముల రికార్డుల నుంచి క్రయ విక్రయాల లావాదేవీల వరకు అన్ని రకాల అంశాలతో ముడిపడి ఉన్న ధరణి పోర్టల్ను పక్కాగా అధ్యయనం చేసిన తర్వాతే తదుపరి చర్యలకు ఉపక్రమించాలని భావిస్తుంది. రైతులు తక్షణం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా ఫోకస్ చేసి పనిచేయాలని, పూర్తి సమాచారాన్ని సేకరించి రెవెన్యూ వ్యవహారాలతో సంబంధం ఉన్న భాగస్వామ్య పక్షాలన్నింటితో చర్చించాలని నిర్ణయించింది. ఈ కమిటీ ఫార్మర్స్ ఫ్రెండ్లీ వెబ్సైట్ తయారు చేసే లక్ష్యంతో ముందుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాములు లైవ్లో అందిస్తారు. రాములు, చెప్పండి. ఇప్పటికే ధరణి పోర్టల్ అధ్యయన కమిటీ కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోపక్క ధరణిలో సాంకేతిక సమస్యలపై ఫోకస్ కూడా పెట్టినట్టు తెలుస్తుంది. సో దీనిపై అప్డేట్స్ ఏంటి? అధ్యయన కమిటీ సెక్రటరీలో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ కార్యాలయంలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జాతీయ కిసాన్ సెల్ అధ్యక్షుడు కొదండరెడ్డి, తర్వాత అడ్వకేట్ సురేష్, మసూద్ రెడ్డి, వీరందరూ 5 సభ్యులతో కూడిన కమిటీ అవుతుంది. ఇలా సెక్రటరీ సమావేశం అవుతున్నారు. మొన్ననే ఇటీవల 2 రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న ధరణి పోర్టల్ను మార్చితే వచ్చే సాంకేతిక సమస్యలు ఏంటి ఇవన్నీ చర్చించేందుకు ఈ అధ్యయన కమిటీ వేశామని చెప్పి తెలుస్తూ ఉంది. అయితే మరోవైపు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేపట్టాలంటే మొత్తం కూడా సమగ్ర రికార్డులు ఉండాలి. రైతు బంధు దానిపైన ఈ ధరణి పోర్టల్ ధరణిపై చేసిన అధ్యయన కమిటీ ఈరోజు చర్చిస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పటి వరకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కేవలం 5 ఎకరాల లోపు వైట్ రేషన్ కార్డు ఉండి 5 ఎకరాల లోపు వ్యవసాయ సాగు భూమిగా ఉన్న వాళ్ళకే రైతు బంధు ఇవ్వాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాలు ఉన్నా కూడా రైతు బంధు ఇచ్చింది. ఎలాంటి సాగు లేకున్నా సాగులో లేకున్నా కూడా రైతు బంధు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం ఈ రోజు సాగులో ఉండాలి, ప్లస్ 5 ఎకరాల లోపు ఉండాలి, తర్వాత రేషన్ కార్డు ఉండాలి. ఈ 3 లింకు పెట్టి ఈ రోజు రైతు బంధు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. దాంతో పాటు సాగులో లేని భూమి ఎంత, సాగులో ఉన్న భూమి ఎంత అనేది కూడా అధ్యయనం చేసేందుకు ఈ అధ్యయన కమిటీ అధ్యయనంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో తిరిగి జిల్లా కలెక్టరేట్ లో జిల్లా రెవెన్యూ అధికారులతో అవుతారు. దాంతో పాటు జిల్లాలోని రైతు సంఘాలతో కూడా, వ్యవసాయ కార్మిక సంఘాలతో కూడా భేటీ అవుతారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామని చెప్పి ఈ రోజు చెప్పింది. దానికంటే ముందుగా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పింది. కాబట్టి 2 కీలక అంశాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటాడుతా ఉన్నాయి. ఇప్పటికే డిసెంబర్ గత నెలలో ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిందో 9వ తేదీలో సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా దానికంటే ముందు ప్రమాణ స్వీకారం చేసి డిసెంబర్ సోనియా గాంధీ బర్త్డే రోజే రైతు బంధు మొత్తం పడుతుందని చెప్పినప్పటికీ కూడా నేటికి ఇంకా 2 ఎకరాల లోపే రైతు బంధు నిధులు జమ అవుతా ఉన్నాయి. కాబట్టి 5 ఎకరాల లోపు సీలింగ్ తెచ్చేందుకు ఈ అధ్యయన కమిటీలో చర్చిస్తారు. తర్వాత సాగులో ఉన్న సాగులో లోని భూమి ఎంత అనేది కూడా లెక్క తెలిసేందుకు ఈ అధ్యయన కమిటీ చేస్తా ఉంది. కాబట్టి ధరణి పోర్టల్ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా 100 ఎకరాలు 1000 ఎకరాల భూములు కొంతమంది చేతుల్లోకి పోయాయి. కానీ పాస్బుక్లు రైతు పేరు మీద ఉన్నప్పటికీ భూమి మాత్రం వేరే వాళ్ళ పేరు మీద ఉంటుంది. ఇలాంటి అన్నీ కూడా అవకతవకలు జరిగాయి. కాబట్టి భూ సమగ్ర సర్వే చేసి మొత్తం ప్రక్షాళన చేసేందుకే అధ్యయన కమిటీ నియమించింది. వాళ్ళ మధ్యాహ్నం 3 గంటలకు అధ్యయన కమిటీ తొలి సమావేశం అవుతుంది. శాలిని, అయితే రామ్, మనం చూసినట్లయితే గతంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే ధరణి పోర్టల్ తీసి బంగాళాఖాతంలో కలిపేస్తాము, అయితే దానికి ప్రత్యామ్నాయంగా భూమాత అనే పోర్టల్ని తీసుకొస్తామని కూడా వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు ఈ ధరణి పోర్టల్ వల్ల రైతులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? సో వీటిలో ఎలాంటి చర్యలు తీసుకొని ఉన్నారు, ఎలా పరిష్కరించనున్నారు? అంటే భూమాత అనే పోర్టల్ ఏమైనా కొత్తగా తీసుకురానున్నారా, లేకపోతే వాళ్ళు చెప్తున్నటువంటి వెబ్సైట్ను క్రియేట్ చేసి దాని నుంచి పరిష్కారం చేయనున్నారా? అధ్యయన కమిటీ వేశారు. ఇవాళ తొలి సమావేశం సెక్రటరియట్ లో తొలిసారిగా ఈ 5 సభ్యులు కలిసి కూర్చుంటారు. కాబట్టి ఇవన్నీ అంశాలు కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని కొంత టైం లెవెల్లో తీసుకొని ఇవన్నీ పరిశీలించేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ
అధ్యయన కమిటీ ఇంకా సమావేశమే కాలేదు. సమావేశం తర్వాత వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏంటి, అధికారికంగా వాళ్ళు చేపట్టే కార్యక్రమాలు ఏంటి, ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తే వచ్చే సాంకేతిక సమస్యలు ఏంటి, ఏ విధంగా ముందుకు పోవాలి దానిపైన చర్చించేందుకు మాత్రమే వాళ్ళు తొలి సమావేశం అవుతున్నారు. థ్యాంక్ యూ రామ్.